హలో ఎవ్రీవన్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే యూఏఈలో వాట్సాప్ కాల్స్ పనిచేయవు, ఇన్స్టాగ్రామ్ పనిచేయవు, బోటింగ్ అనే యాప్ ఎక్కించుకోండి, దాని నుంచి కాల్స్ చేయొచ్చు అని చెప్పి చాలా రీల్స్ వస్తున్నాయి. కానీ ఏ వీడియోలోనూ కూడా ఎవరు ఎందుకు యూజ్ చేయకూడదు అనేది ఎవరు చెప్పలేదు. నేను చెప్తా వినండి. మనకి ఇంటర్నెట్ కాలింగ్ అనేది వాయిస్ ఓవర్ ఐపీ, VoIP అనే ఫెసిలిటీ ద్వారా వర్క్ అవుతుందండి. ఈ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనమాట. లైక్ అంటే నేను ఒక పర్సన్కి సెండ్ చేస్తే మెసేజ్ ఆ పర్సన్కి నాకు మాత్రమే తెలిసింది, వేరే పర్సన్ ఎవరికి లైక్ యాక్సెస్ ఉండదు ఆ మెసేజ్ తెలుసుకోవడానికి, ఇంక్లూడింగ్ సర్వీస్ ప్రొవైడర్తో సహా. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల ఏంటంటే యూఏఈ కంట్రీకి థ్రెట్ ఉంటుంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయని చెప్పి ఆ గవర్నమెంట్ ఏం చేసింది, బ్యాన్ చేసింది. ఇది అఫీషియల్ అండి. అన్అఫీషియల్ గా మనం చూస్తే యూఏఈలో ఆల్మోస్ట్ ఒక 15% పీపులే ఎమిరేట్స్ ఉంటారండి. ఎమిరేట్ పీపుల్ ఉంటారు. లైక్ 1,00,000 మందిని మనం చూసుకుంటే 85,000 పీపుల్ మనకు అవుట్ సైడర్సే ఉంటారనమాట. ఈ 85,000 పీపుల్ అవుట్ సైడర్స్ అందరూ ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఒకటి వేయించుకుని వాట్సాప్ కాల్స్, ఫేస్బుక్ కాల్స్, ఇన్స్టాగ్రామ్ కాల్స్ చేశారనుకోండి, ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, లైక్ ఎటిసలాట్, డియూ అని రెండు సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. లైక్ జియో, ఎయిర్టెల్ అలాగా ఇండియాలో అలాగా. వీళ్ళకి రెవెన్యూ ఎలా జనరేట్ అయింది చెప్పండి? ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది ఎందుకు వీళ్ళు సర్వీస్ బ్యాన్ చేశారనేది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేయొచ్చు కదా.